హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కళ్యాణ్ పడాల గారి మదర్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఏం జరిగింది లైట్స్ ఆఫ్ చేసే వరకు కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్లు జరిగాయి. అవి మనం స్పష్టంగా క్లియర్గా లేకుండా మాట్లాడడానికి నేను ట్రై చేస్తా. సో మీకు వీడియోలో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, అలాగే మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. సో దట్ మార్నింగ్ లేచినప్పుడు పిల్లలకి హోమ్ పేజ్ మీద వస్తుంది, ఎందుకంటే మనం అర్ధరాత్రి చేస్తున్నాం కాబట్టి మనకు కూడా అది మోటివేషన్లో ఉంటుంది. సో వెల్కమ్ టు మిడ్ నైట్ టాక్స్ అండ్ వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే, పవన్ హే. సో స్టార్ట్ చేసే ముందు ఈ కుక్కలు ఒకటి సావదొప్పుతున్నాయి, సారీ ఇగ్నోర్ దోస్ సౌండ్స్, నాకు వస్తున్నాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే మర్చిపోయినాయి కుక్కల సౌండ్కి. సో లెట్స్ సే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్లో ఉన్నారు. 10 వారాలు 11 వారాల తర్వాత మీకు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఇన్పుట్లు ఇస్తారు. ఇన్పుట్లు ఇచ్చిన తర్వాత ఒక తలకాయ నొప్పి ఉంటుంది ఎప్పుడూ. ఇన్పుట్లు ఇచ్చిన తర్వాత ఇన్పుట్లు ఫాలో అయితే ఒక బాధ, ఫాలో అవ్వకపోతే ఒక బాధ. ఫాలో అయితే అంటే వీడు ఇప్పుడు వరకు చేసిందంతా మొత్తం జస్ట్ చెప్పినందుకు వీడు ఆట మార్చేశాడు, అమ్మాయిరా అబ్బాయినైనా ఇలా ఒకటి అంటారు ఒక వర్గం. మార్చకపోతే అరే వీళ్ళు మూర్ఖుడురా, చెప్పినా కూడా మార్చుకోవట్లేదు, ఈడే మనిషిరా, ఇన్పుట్లు ఇచ్చినా కూడా ఏంది అహంకారం, అబ్బాయి అయినా అమ్మాయిని అంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్ అంటారు? నా వర్షన్ కూడా నేను చెప్తాను. ఇది ఎందుకు అంటే తనూజ గారి గురించి చెప్తున్నాను నేను. అందరి గురించి ఉంటుంది, బట్ తనూజ గారు నాకు కొన్ని కనబడుతున్నాయి ఫ్లిప్పులు. ఈ వీడియో మోస్ట్లీ వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, బట్ కొన్ని నిజాలు మాట్లాడతా, నచ్చుతుంది, లాజిక్లు నచ్చాలి. డైహార్డ్ ఫ్యాన్స్కి మనం ఏం చేయలేం, ఫ్యాన్స్ కదా. సో నా పాయింట్ ఏంటంటే శారీ విషయం ఒకటి తేడా కొట్టింది. ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే కళ్యాణ్ పడాల మదర్ వస్తారు, వచ్చి వెళ్ళిపోయే ముందు తనూజ గారు వెళ్ళి ఆమెకు శారీ ఇస్తారు. ఎందుకు ఇచ్చారు శారీ, దేనికి? వై ఓన్లీ కళ్యాణ్ పడాలాస్ మదర్? అప్పుడు మీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ చెప్తారు, దాంట్లో తప్పే ఉంది బ్రో, నీకు ప్రతిదీ బూతులో కనబడుతుంది, అందులో ఏముంది, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఇచ్చారు, దానికి ఏముంది. సుమన్ శెట్టి కూడా బాగా క్లోజే కదా. అంటే ఈ శారీ లాజిక్ ఏముందో, నాకు ఆడవాళ్ళు ఏమైనా చూస్తారు కాబట్టి మన దాంట్లో చెప్పండి. సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్కి కూడా ఇవ్వచ్చు కదా, మామూలు జనరల్ ఆస్కింగ్ క్వశ్చన్. దివ్యాల మదర్కి కూడా ఇవ్వచ్చు కదా, వై కళ్యాణ్ పడాలాస్? దానికి లాజిక్ చెప్పారు, అక్కగారు చెప్పారు, అక్కడ కూడా మాట్లాడారు, అది కూడా ఫ్లిప్పే. ఎన్ని ఫ్లిప్పులు అంటే ఈ సీజన్ ఎక్కువ ఫ్లిప్పులు చేసింది మాత్రం తనూజ గారు ఒప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సీజన్ 5th వీక్ కెప్టెన్సీ అప్పుడు కళ్యాణ్ గెలిచినప్పుడు నాకు 5 అంటే లక్కీ నెంబర్, బట్ అవలేకపోయినా అన్నారు. 9 దగ్గరికి వచ్చేసరికి నాకు 9 అంటే లక్కీ, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, 9లో కూడా అవలేకపోయినా అంటారు. సో ఆమె లక్కీ నెంబర్ 9 తెలీదు, 5 తెలీదు. అలాగే ఒకసారి వచ్చేసరికి రితు వల్ల డెమన్ పవన్ గేమ్ మైనస్ అంటారు. ఇవన్నీ ఉన్నాయి, చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. మొన్న వచ్చేసరికి వైస్ వర్స, డెమన్ వల్ల రితుకి మైనస్. అలాగే ముందు అంత మంచిగా ఉండేవారు కాదు, అంత మంచిగా కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు సుమన్ శెట్టితో. మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ ఫ్యూ వీక్స్ నామినేట్ కూడా చేశారు. తర్వాత ఎప్పుడైతే ఇన్పుట్స్ వచ్చాయో సుమన్ శెట్టి ప్రపంచం అని తెలిసిందో మారిపోయారు. అండ్ బేసిక్గా ఆమె గేమ్ ఎలా ఉంటుంది అంటే మంచి గేమే, స్ట్రాటజీయే, బట్ నేను స్ట్రాటజీని చెప్తున్నా, ఇది తప్పు ఇలా ఆడకూడదు అని చెప్పట్లే, జస్ట్ నా విశ్లేషణ అంతే. ఏంటంటే ఆమె గేమ్ ఎలా ఉంటుంది అంటే ఆమె స్ట్రాంగ్ ప్లేయర్, వెరీ ఇంటెలిజెంట్ ప్లేయర్, ఇంటెలిజెంట్ కంటే చెప్పాలని క్లవర్ ప్లేయర్. సో ఆమెకి ఎవరైనా ఎదురుగా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళతో ఏదో ఒక పెద్ద పంచాయతీ అయితే రిక్వెస్టింగ్ మోడ్లో ఉంటుంది, లేకపోతే పంచాయతీ పెట్టేసి వాళ్ళు ఇటు పక్క తెచ్చుకుంటారు. అలా అంతా మనం చూస్తాం, ఇమాన్యుల్, భరణి, సుమన్ శెట్టి, కళ్యాణ్, ఇవన్నీ. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ సిస్టరు వచ్చారు కదా, వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత నాకు ఈ కట్స్, ఈ లైవ్లో కూడా బొక్కలో కట్స్ సరిగ్గా చూపించట్లేదు, నాకు అర్థమైంది చెప్తున్నాను నేను. ఏమైందంటే చాలా మాట్లాడుకున్నారు. వాళ్ళ సిస్టరు కళ్యాణ్ గురించి ఏదో చెప్పారు మంచిగానే, అక్కడ గట్టిగా ఉంది మ్యాటర్ అని ఏదో చెప్పారు, కళ్యాణ్కి ఎదురెళ్ళకని ఏదో చెప్పారు, కోపడికని చెప్పారు. సో పోస్ట్ వాళ్ళ సిస్టర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఈమెలో బిహేవియర్ డ్రాస్టిక్గా మారింది. ఇంతకుముందు కూడా ఉండేది మంచి ఫ్రెండ్స్ అవన్నీ, ఇప్పుడు ఓవర్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పిన తర్వాత కూడా అబ్జర్వ్ చేయండి, రేపు కూడా చూడండి. ఇది లైవ్దే కాబట్టి మీకు మా ఉంచుతాడో లేదు తెలియదు, కానీ ఆ బిహేవియర్ చేంజ్ అయింది. కళ్యాణ్తో ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా స్వీట్గా ఉంటుంది, ఇంకా అది ఇంకా 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 కొంచెం డౌట్ కొడుతుంది. చీరలు ఇవ్వడం, మంచిగా మాట్లాడడం, హ్యాండ్సమ్ హంకవుతో బాగుంటాడు, ఇది కొడుతుంది సీనా. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే స్టార్టింగ్ మీకు ఇన్పుట్లు ఇస్తే ఏం చేస్తాను. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఏ ఇన్పుట్లు వచ్చినా ఫస్ట్ నేను ఎలా ఉన్నానో అలానే ఉంటా. వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు, ఇప్పుడు మా అమ్మ వచ్చిందో మా ఆవిడ వచ్చి చెప్పిందని చెప్పి నా క్యారెక్టర్ నేను మార్చుకోను.
కొన్ని మార్చుకోవచ్చు. లైక్ బాగా కోపం ఎక్కువైపోతుంది, కొంచెం తగ్గించుకో, కొంచెం చిన్న స్వీట్గా అవి చేయొచ్చు. అవి కాకుండా ఒక 10 వారాలు 11 వారాలు ఒకరితో నాకు ప్యూర్గా ఆర్గానిక్గా ఎనిమిటీ ఫామ్ అయింది. నువ్వు సడన్గా వచ్చి వాళ్ళు టాప్లో ఉన్నారు, వాళ్ళతో మంచిగా మాట్లాడి నేను దొబ్బను. నేను కావాలంటే గొడవ పెట్టుకొని నేను అలానే ఉండి 12వ వారమైన ఎలిమినేట్ అయిపోతా తప్ప ఆ గొడవ పెట్టుకున్నోడితో నేను నా మనసుని చంపుకొని ఆడితో ఫ్రెండ్షిప్ చేయలేను. అలాగే ఆడికి ఓటింగ్ బాగుంది, ఆడితో కలిసి మాట్లాడు, ఆడితో ఎక్కువ ఉన్నాను అనుకో, నేను అది కూడా దొబ్బను. నా ఆట నేను ఆడుకుంటాను. అది దొబ్బేవాళ్ళు కూడా ఉంటారు, అంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. సుమన్ శెట్టిని చూడండి, సుమన్ శెట్టిని ముందు ఎవరైనా ప్యాంపర్ చేశారంత లేదు, ఎప్పుడైతే ఇన్పుట్లు వచ్చి ప్యాంపర్ చేస్తున్నారు. తనుజ అనేది అన్నట్లు హౌస్లో ఆల్మోస్ట్ సుమన్ శెట్టి ఎందుకు అలా ప్యాంపర్ కిడ్ అయిపోయాడు, అందుకే. సో ఇక్కడ తనుజ ఆ మోడ్లో వెళ్తుందని నాకు అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో లైవ్ చూసిన వాళ్ళు ఇప్పుడు బలంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అనిపించలోనే నన్ను డిస్లైక్ చేసి నన్ను తిట్టేసి వెళ్ళిపోతారు, ఓకే పర్లేదు. బట్ నేను నా ఒపీనియన్ చెప్పాలి కాబట్టి, నా వ్యూ పాయింట్ చెప్పాలి కాబట్టి నేను బలంగా చెప్తున్నాను అంతే. ఇప్పుడు మొదలు పెడదాం. సో కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్ అయిన తర్వాత చాలా ఏడ్చాడు. ఏడవడంటే హ్యాపీ టీయర్సే. తర్వాత ఇమాన్యుయల్ కన్సోల్ చేసే విధానం కూడా నచ్చింది. తనుజకి కళ్యాణ్కి మంచి కాన్వర్జేషన్ జరిగాయి. అండ్ ఒక గొడవ అయిందబ్బా, అది మనకి మెయిన్ ఎపిసోడ్లో రేపు చూపిస్తారో లేదో. ఏమైందంటే దివ్య భరణికి గొడవ అయింది. భరణి ఇదేదో బొక్కలో ఆయింట్మెంట్ గొడవ, తనుజ ఏదో ఆయింట్మెంట్ రాయమంది, దానికి అన్నీ రాశాడు, దానికి దివ్య ఏదో అందుకుంది, అది లేపుశారు. అక్కడ కట్టో ఏం తెలియట్లే, అది రేపు చూపిస్తారేమో. లైవ్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. నేను ఇప్పుడు చాలాసేపు పట్టింది, ఉన్న కంటెంట్ 45 మినిట్సే గట్టిగా, కానీ అది అర్థం చేసుకోవడానికి 1 hour 45 minutes పడుతుంది, అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. సో వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ చాలా ఏడుస్తాడు టేబుల్ దగ్గర కూర్చొని, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర. తనూజని రమ్మంటాడనమాట. తనూజ అంటుంది మరి కళ్యాణ్, నువ్వు మాట్లాడాలా చెప్పు అంటే, కళ్యాణ్ ఎందుకు ఇచ్చావు అని చెప్పి అడుగుతాడు. ఎందుకు ఇచ్చావు అంటే, చీర ఎందుకు ఇచ్చావు అని చెప్పి. తనూజ ఇవ్వాలనిపించింది. కళ్యాణ్ వై మై మామ్ అంటే, వై యువర్ మామ్ అంటే, అఫ్ కోర్స్ ఈ హౌస్లో నాకు కొంచెం సపోర్టివ్గా ఉండేది నువ్వే, సపోర్టివ్గా ఉండేది నువ్వే. అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు, కేర్ చేస్తారు, బట్ అందరికన్నా నువ్వే ఎక్కువ అర్థం చేసుకుంటావు. అండ్ 5 weeks లెఫ్ట్, తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది అని చెప్పి తర్వాత ఏదో కాన్వర్జేషన్ ఉంది, లేపుసాడు మొత్తం టప్పు కట్. సో అది ఆ టప్పు కట్ పక్కన పెడితే, ఇక్కడ మీరు ఫ్లిప్ చూసారా, ఈ హౌస్లో అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు. ఒక్క వారం క్రితమే ఆ బోట్ టాస్క్లు ఏమైంది, ఆ సింకు అది సపోర్ట్, నాకు ఎవ్వరూ సపోర్ట్ లేదు సార్ అన్న. ఇప్పుడు వచ్చి ఎందుకు అలా అన్నారు తెలుసా, మీరు మీ లాజిక్ మీరు అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళ సిస్టర్ వచ్చి ఏమన్నారు, మెయిన్ ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ చేశారు కదా, అక్క నీకు మంచి సపోర్ట్ బయట ఉంది, ఇక్కడ కూడా ఉంది అక్క, ఇక్కడ వాళ్ళు కూడా అందరూ నేను మంచి సపోర్ట్ చేస్తున్నారు, అందరూ మంచిలేను. అది తీసుకుంది ఓకే. అంటే వాళ్ళ సిస్టర్ కూడా తెలివిగా చెప్పింది, ఓసి అక్క నువ్వు మొన్న బొక్కలో స్టేట్మెంట్ ఇచ్చావు కదా ఎవరూ సపోర్ట్ లేదని, అలా అనకు, అందరూ మంచోళ్ళు, అందరూ సపోర్ట్ అని ఆమె ఇండైరెక్ట్ హింట్ ఇచ్చింది. అక్క క్యాచ్ చేసి ఇక్కడ ఆ డైలాగ్ వేసింది. సో అది ఫ్లిప్పే కదా. ఇలా చాలా ఫ్లిప్లు ఉన్నాయి తనూజ. అవి ఇందాక సంజన అన్న ఏమో నిద్రమత్తులు అని ఉంటే క్షమించి, ఇదంతా తనూజ గురించి, ఇదంతా తనూజ గురించి, సంజన గారు. ఓకే, సో ఆ ఫ్లిప్ల కోసం ఎగ్జాంపుల్స్ ఇచ్చావు. ఇప్పుడు కూడా ఫ్లిప్పే కదా. ఇప్పుడు చెప్పండి, ఇది ఫ్లిప్ కదా, జస్ట్ 3 to 4 days బ్యాకే కదా అయింది. అండ్ సడన్గా ఇప్పుడు కళ్యాణ్ అంత సపోర్టివ్, అంత కేరింగ్గా అయిపోయినప్పుడు, అంత హార్ట్లో ఉన్నప్పుడు, ఈయన ఫ్రెండ్ కూడా హార్ట్లో ఉండొచ్చు కదా. ఫ్రెండ్ ఏం కిడ్నీలోని, లవర్ ఏం హార్ట్లోనే ఉంటారు కదా, అందరూ హార్ట్లోనే ఉంటారు కదా. సో అప్పుడు ఎందుకు వెంటనే బోట్లు సపోర్ట్ పెట్టలే? ఇప్పుడు జస్ట్ వాళ్ళ సిస్టర్ వచ్చి ఏదో గట్టిగా చెప్పింది కళ్యాణ్ మీద ఎలివేషన్లు, జాగ్రత్త ఆడు ఎదురెళ్ళక. అండ్ ఇంకోటి కూడా చెప్పిందండి, నువ్వు ఆ రోజు కళ్యాణ్ నువ్వు ఏడుస్తుంటే ఆపితే నువ్వు వాడిని తిట్టావు, అది నాకు నచ్చలేదని వాళ్ళ సిస్టర్ చెప్పిందండి. ఇప్పటికే ఆమె డిఫెండ్ చేసుకుంటుంది, కానీ సంథింగ్ షీ సెడ్, ఈమె మంచిగా వేస్తుంది. ఓకే, నచ్చేటోళ్ళు ఉంటారు, మారే కూడా మనిషి అని చెప్పి మీరు కొటేషన్లు ఇస్తారు, అది బాగుంటుంది ఆట వెనక రాయడానికి. కానీ నాకు బిగ్ బాస్ హౌస్లో నేను చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, నేనైతే అలా ఉంటా. మీది ఏ కప్ ఆఫ్ టీయో కాఫీయో బాగుండిపెట్టో చెప్పండి మీరు. అది ఈ కుక్కలు ఒకటి సాగుపడుతున్నాయి, కైండ్లీ ఇగ్నోర్. ఓకే, ఆ వాగో దానికి ఏం కనబడ్డాయి ఆ కుక్కలకి. నెక్స్ట్ బిగ్ బాస్ మయ్య ఫుటేజ్ లేపుసాడు, కళ్యాణ్ ఏడుస్తున్నాడు పాపం చాలా. అంటే అది హ్యాపీ టీయర్స్. వాళ్ళ మదర్ రావడం అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ. అలాంటిది వాళ్ళ మదర్ ఒక షోలో కనపడడం, ఒక పెద్ద రియాలిటీ షోలో అది అందరూ చూడడం, అది ఆ ఆనందానికి ఏడిపోస్తుంది అనమాట. ఇమాన్యుయల్ వచ్చి మంచిగా చెప్తాడు, బాగా చెప్తాడు. నాకు ఇమాన్యుయల్ 2 మెట్లు మళ్ళీ ఎక్కాడు అనిపించింది. నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలిరా, చాలా సాధించావు, చాలా అంటే చాలా, నువ్వు చెప్పావు చూడు అలాగే సాధించావు అంటే కళ్యాణ్ ఇంకా ఏడు చేస్తాడు పాపం.
అంటే హ్యాపీ టీయర్సే. ఎమాన్యుల్ ప్లీజ్ యాడ్ అవ్వకురా సరేనా, మళ్ళీ మీ అమ్మ వెళ్ళాక ఇది కూడా చూస్తుంది కదా, ఫీల్ అవుతారు సరేనా, నేను చెప్పాక ఇక్కడి నుంచి సూపర్గా ఉంటుందిరా నీకు చూడు, నువ్వు బయటికి వెళ్ళాక మీ అమ్మగారు అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో నువ్వు చూస్తావుగా, అది అది ఇచ్చావు చాలు, లైఫ్కి ఇంతకన్నా ఏం అవసరం లేదు. 5 కోట్లలో మీ అమ్మకి దక్కిందిరా ఈ అవకాశం, అది నీ వల్ల, మీ ఫ్యామిలీకి దక్కిందిరా ఈ అవకాశం నీ వల్ల, అండ్ నువ్వు పడ్డ కష్టం వల్ల. ఏం కాదు ఏడవు. ఎవడు చెప్తాడు ఇంత మంచి మాటలు, ఎవరికి అవసరమేముంది. ఇక్కడే నాకు ఎమాన్యుల్ నచ్చుతాడు, అంత బాగా కన్సోల్ చేశాడు బిడ్డని, మంచి మంచి మాటలు అన్నీ అక్షర సత్యాలు. నీ కష్టం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ వల్ల నీ ఫ్యామిలీకి కూడా రెప్యుటేషన్ వచ్చింది, దానికి గుర్తింపు వచ్చింది, టీవీలో అంతమంది చూస్తారు. 5 కోట్లలో ఎవరికి అవకాశం లేదు, మీ అమ్మకు వచ్చింది, నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వు చిన్న అన్నట్టు చెప్పాడు. సంజన గారు కూడా వచ్చి చిన్నపిల్ల నీ బాధ ఏంటి చెప్పు, చిన్నపిల్ల అంటే పాపం కళ్యాణ్ బాగా క్యూట్గా, కళ్యాణ్ ఎప్పుడు అనుకోని ఉండదు టీవీలో కనిపిస్తుంది అని అంటే ఎమాన్యుల్ ఇప్పుడు చూడు చాలా షోస్లో కనబడతారు, మీ డాడీ కనబడతారు, మీ తమ్ముడు కనబడతారు అంటే కళ్యాణ్ డాడీ వద్దాం అనుకున్నారంట కానీ వీళ్ళే మమ్మీ అన్నారంట, టీం వాళ్ళు వాళ్ళ డాడీని పంపలేదంట, మమ్మీనే పంపారంట. ఎమాన్యుల్ వచ్చి మీ డాడీ వచ్చారంటే లేదు డాడీ రాలేదు, మమ్మీ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారంట, తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడంట, ఓన్లీ స్పెషల్గా మదరే అంట అని టీం వాళ్ళు చెప్పారంట, అందుకే మదర్ వచ్చారంట. సంజన గారు వచ్చి హ్యాపీ టీయర్సే కదా, హ్యాపీ టీయర్స్ అయితే ఓకే నేను ఆపను, ఫ్లాష్ బ్యాక్ టీయర్స్ వద్దు ఓకే కళ్యాణ్ అని చెప్పి మంచిగా బాగా చెప్తారు క్యూట్గా. కళ్యాణ్ అంటాడు అది ఎప్పుడు డ్రీమ్స్లో కూడా అనుకొని ఉండదు, టీవీలో కనిపిస్తుంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయింది, నాకు బాగా అనిపించింది. ఇవే చిన్న చిన్న మూమెంట్లు, లోవర్ మిడిల్ క్లాస్ ఇలాగా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి అది పెద్ద అచీవ్మెంట్. అగ్ని పరీక్ష లాంటి షోకి వెళ్ళడం, అందులో క్లిక్ అవ్వడం, మంచి ఓటింగ్ రావడం, ఇక్కడికి రావడం, ఇప్పుడు విన్నర్కి దగ్గర రేస్లో 1 or 2 పొజిషన్లో ఉండడం, వాళ్ళ మదర్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి రావడం, అందరూ చూడడం, ఇది అంతే. ఇవే డ్రీమ్స్ అంటే ఇవే మంచి. సో ఇదే అయిపోయింది. ఈ ట్రాక్ మొదలైంది, మళ్ళీ బర్ణిమయ్య మళ్ళీ మొదలెట్టాడు, బంధాలు అనుబంధాల్లో కడిగెట్టాడు మళ్ళీ. తనుజ చేయి ఎలా కొడుతూనే ఉన్నాడు, పాముతున్నాడు. తనుజ గారు కూడా ఇంకా నాన్న కూతురు ఈజ్ బ్యాక్, అక్కడ ఎక్కువ సొల్లేం జరగలేదు, బట్ మళ్ళీ నాన్న కూతురికి ఒక గొడవ అయింది, ఆ గొడవలు వేపేశారు. బట్ నాన్న కూతురు ఈజ్ అగైన్ బ్యాక్, ఎందుకంటే అది వర్కౌట్ అవుతుందని కూడా వచ్చినట్టుంది. సో సుమన్ శెట్టి కామెడీ చేస్తున్నాడు, మరి రేషన్ మేనేజర్ కదా గట్టిగా కామెడీ చేస్తాడు సీరియస్గా అయినట్టు. అయ్యా అమ్మలు తెచ్చిన బిర్యానీలు ఇవన్నీ కాదు, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫుడ్ వేస్ట్ చేయకండి, చేసిన ఫుడ్ అంతా తినండి, వేస్ట్ అయిపోతే బాగోదు ఇది అని చెప్పి మంచి కామెడీ చేశాడు. తర్వాత కళ్యాణ్ వచ్చేసరికి రితుకి నేను మీ మమ్మీ అనుకున్నానే, మోస్ట్లీ నువ్వే కదా అమ్మ అంటావు కదా, సో ఆ సాంగ్ వేశారు కదా అంటే ఆ సాంగ్ వేసి ఉంటారు, ఆ సాంగ్ వేసినప్పుడు తను రితు వాళ్ళ మదర్ అనుకున్నాడంట. కానీ నాకు ఏడుపు వచ్చేసిందే, నాకు ఏడుపు వచ్చేస్తుంది అనుకోలేదు, ఆ పాట వినగానే ఏడుపు వచ్చింది, మీ మమ్మీ గురించి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టు ఉన్నారు అంటే రితు అంటే నాకు ఎందుకురా ఈ బంపర్ ఆఫరు, లాస్ట్ రోజు ఇప్పుడే పంపించవచ్చు కదా అంటే ఆ అమ్మాయి అనుకుంటుంది పాపం. అయిపోయింది. తర్వాత తనుజ పిల్లో మీద ఏదో రాస్తుంది అబ్బాయి SAVA అని, ఆ SAVA ఎవరో, ఆ సావిత్రి ఎవరో, ఆ సావి ఎవరో మనకు తెలియదు, బిగ్ బాస్ మై జూమిన్ చేసాడు, నేను రాసుకున్నాను అంతే. తర్వాత తనుజ వచ్చేసరికి మళ్ళీ అడుగుతుంది మన కళ్యాణ్, అమ్మాయి ఏమన్నారు ఇంకా ఏమైనా చెప్పారా అంటే కళ్యాణ్ ఇంత సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారు, కల్లో కూడా అనుకోలేదు నీకు ఇంత ఆదరణ వస్తుందని అంటే తనుజ ఇన్నర్ ఫీలింగ్ ఇదేదో తేడాగా ఉంది సీనా, నాకు కూడా అలానే చెప్పారు, ఇదేదో అక్కడికి అర్థమైపోయింది. తనుజ ఇంకా కళ్యాణ్ ఏమో తనుజ చెప్తారు కప్పు కోసం వెయిటింగ్ అంట అని చెప్పని గుండు తొరుక్కుమనిపోయి ఉంటుంది చెప్పి టీ కప్పు కాదు అని చెప్తాడు, కామెడీ చేస్తాడు. ఈ వీక్ కెప్టెన్ అవ్వమన్నారు నన్ను అని, అది కెప్టెన్ అవ్వమన్నారంట వాళ్ళ మదరు, ఎందుకని కాన్వర్జేషన్ వాళ్ళ మదర్ని ఏం చూపించలే, వీళ్ళు మాట్లాడుకునేదే, మనకి రేపు మొఖానికి మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారు, అయితే అంత చూపిస్తారో తెలియదు. సో వాళ్ళ మదర్ కోరిక కెప్టెన్ అవ్వి వారం అని, చూద్దాం కెప్టెన్ అవుతాడో లేదో, బాగుంటుంది. ఒకే ఒక టాస్క్ పెడతారు శుక్రవారం, ఆ టాస్క్లో మరి చూడాలి ఎవరు విన్ అవుతారు. తర్వాత వచ్చేసరికి దివ్య ఎమాన్యుల్ సంజన రితు డెమాను అలా సొల్లేసుకుంటారు అన్నమాట. ఫస్ట్ వీక్ నుంచి ఏం జరిగింది, ఏం ఫన్ జరిగింది, ఎక్కడ అలా జరిగింది, దివ్యాని అడుగుతారు 2 వారాల తర్వాత వచ్చింది కదా ఆడియన్స్ దగ్గర ఏం పేలింది ఏం పేలలేదు, ఈ జనరల్ కాన్వర్జేషన్ అవుతుంది. ఎమాన్యుల్ అయినా అంటాడంటే నేను ఫస్ట్ 2 weeks మా సంజనతోనే పట్టుకొని లాగించేసా, కరెక్ట్ బండి నా టైప్ బండే, మేము హ్యాపీగా జోకులు వేసుకుంటూ అలా లాగించుతుంది దెబ్బకి హరీష్ గారి దెబ్బకి అని చెప్పి మనోడు చెప్తాడు. దివ్య ఏమంటుందంటే ఫస్ట్ వీక్ చాలా స్ట్రిక్ట్గా ఓవర్గా చేస్తారు మీరు ఓనర్ కింద, అది అస్సలు సరిగ్గా వెళ్ళలేదని చెప్తుంది. డెమోన్ ఏమంటాడంటే ఇంతకీ నేను కన్ఫర్మ్ కాదో నాకు తెలియదు అని చెప్పి కాన్వర్జేషన్ కట్టమండి, కన్ఫర్మ్ కాదంటే
ఫైనల్గా 5గురిని అనుకున్నారు కదా, 6గురిని తీసుకున్నారు కదా, ఆ మ్యాటర్ గురించి చెప్తున్నారు అనమాట అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి. ఇమాన్యుయల్ ఏమంటాడంటే ఫస్ట్ 2 వీక్స్ ఫన్ ఏం లేదా అని చెప్పి దివ్యని అడుగుతారు, ఎందుకంటే దివ్య వైల్డ్ కార్డ్ కదా, జీరో ఫన్ అంటది అమ్మాయి. సంజన మరి ఎగ్ది ఫన్గా వెళ్ళలేదా అంటే దివ్య అంటదంటే ఎగ్ మీరు ఒక్కటే తిన్నారు కదా, తింటే వీళ్ళు ఎంత చేస్తున్నారు కదా, అది చూసి ఏంటి వీళ్ళు ఎంత చేస్తున్నారు అనుకున్నారు, బట్ అదొక ఫన్నలా వెళ్ళకపోయినా క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. ఏ సీజన్ అయినా హిట్ అవ్వాలని స్టార్టింగ్ డేస్లో ఏదో ఒక మూమెంట్ కావాలి కదా, ఆ మూమెంట్ మీరు క్రియేట్ చేశారు, ఆ క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది, బట్ ఫన్ కాదు అని చెప్తుంది. కరెక్ట్, బట్ అది క్రియేట్ చేసింది ఎవరు? సంజన. అది సుమన్ శెట్టి బర్ని అలా మాట్లాడుకుంటే సుమన్ శెట్టి ఏమంటారు, ముందు చాలా టఫ్గా అయిపోతుంది అన్న. అందరికీ అవుతుంది, మీకు ఎందుకు అవుతుంది? మిమ్మల్ని హ్యాపీ టాపిక్ తీసుకెళ్ళిపోతుంది, మీరు భయ పడ అసలు అవసరమే లేదు. తర్వాత రితు వచ్చేసరికి డెమాన్కి, మీ మమ్మీ కన్నా ఒక 10% ఎక్కువ మాట్లాడతారా మా మమ్మీ అంటే, డెమాన్ అంటాడు మా మమ్మీ బాగానే మాట్లాడతారు అంటే కళ్యాణ్, మీ మమ్మీ ఇంట్రోవర్ట్ రా అంటే ఇంట్రోవర్టే కానీ కలిస్తే బాగా మాట్లాడతారు, జోక్స్ వేయరు కానీ బాగా మాట్లాడతారు, జోక్స్ మరి ఆడి వేస్తారు మా మమ్మీ నవ్వుతుంది అని చెప్పి జనరల్ చిట్చాట్ పిల్లలు మీకోసమే రాసుకున్నా అంతే. తర్వాత తనూజ వచ్చేసరికి నేను చూడాలిరా నీ పెళ్ళి కళ్యాణ్ గురించి, చూడాలి పెళ్ళి రావాలి చెల్లి మళ్ళీ అన్నట్టుంది. కళ్యాణ్ వచ్చేసరికి అది అవ్వదు అప్పుడే, ఇప్పుడు ఎందుకు ఇదంతా అన్నట్టు మాట్లాడుతున్నమాట. తనుజ నేను ఎమోషనల్గా ఏడ్చినప్పుడు ఆపు అనలేదు, దా ఇక్కడ కూర్చో ఏడు పాపు అన్నాడు. అంటే ఏదైనా ఎమోషనల్గా మాట్లాడినప్పుడు కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోవాలి. అందరికీ తెలియంది ఏంటంటే ఏడ్చినప్పుడు వదిలేయాలి, కుదిరితే దగ్గరికి రావాలి, కానీ ఆపు అంటే నాకు కోపం వస్తుంది, నేను వాంటెడ్గా ఏడుస్తున్నానా అనే ఫీలింగ్ వస్తుంది. సో అందుకే నాకు కోపం వచ్చింది వాడి పైన. మా చెల్లి దాని గురించి చెప్పింది, మీకు అర్థమైందా? మొన్న లాస్ట్ వీక్ చిన్న టాపిక్ ఏదో మాట్లాడినప్పుడు అక్కగారు ఏడుస్తుంటే మనోడు పాప మంచి కోసమే ఆపు దా అంటే దాన్ని గట్టిగా తిట్టి సెల్పి లోపలికి వెళ్ళిపోయింది కదా. ఆ విషయం గురించి ఏం చెప్తుందంటే ఎవరైనా ఏడిచినప్పుడు వదిలేయాలి, అలాగా మధ్యలో ఆపితే కోపం వచ్చేస్తుంది నాకు, ఏదో వాంటెడ్గా చేసినట్టు ఉంటుంది. బట్ మా చెల్లికి నచ్చలేదు, ఆ చెల్లి ఇంకా గట్టిగా చెప్పు ఉంటుంది, అది గట్టిగా రాంగ్గా వెళ్ళి ఉంటుందని ఈమె ఇక్కడ కవర్ డ్రైవ్ వేస్తుంది. సో నేనేమంటాను అంటే ఎవరైనా ఏడ్చినప్పుడు మరీ అలా వదిలేయకూడదు, ఆ ఏడుపుకి ఒక వాల్యూ ఉండాలి, అది ఎందుకు వస్తుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ టాపిక్ మీద వస్తుంది, అక్కడ అంత పెద్ద టాపిక్ ఏమైనా నడుస్తుందా, చిన్న లఫుట్ టాపిక్, దానికి ఏడుతుంటే మనోడు వద్దన్నాడు, దానిగా పెద్ద సీన్ చేసింది. ఇప్పుడు కూడా ఆమె ఏం జస్టిఫై చేద్దాం అనుకుంటుందంటే నేనేం కంటెంట్ కోసం ఇవ్వలేదు, ఏడిచినప్పుడు అలాగా ఇంటరప్ట్ చేస్తే నాకు కోపం వస్తుంది, ఎమోషన్స్ ఫ్లష్ అవుట్ చేయాలి, రైట్, గివెన్ దట్ వాట్ ఇస్ ద సిచ్యువేషన్ మ్యాటర్స్ కదా. సో అది నాకు ఈ సిచ్యువేషన్ కాదు, నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ చెల్లి వచ్చి కళ్యాణ్ గురించి ఏదో మాస్ ఎలివేషన్లు కొన్ని ఇచ్చిందబ్బా, మనకు బీబీమై లేపుస్తాడు, నాకైతే అదే అర్థమైంది. మీకు ఎంతమందికి అది అర్థమైందో లేదో చెప్పండి. అయిపోయింది. తర్వాత బీబీమయ్య ఆయింట్మెంట్ కూడా లేపుసాడు. ఎందుకురా అంటే మనకు ఆ లీక్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక బిట్ ఉంది లాస్ట్లో, బిట్ అంటే ఆ బిట్ కాదు, లాస్ట్లో ఏంటంటే క్వీన్ అదే కెప్టెన్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు తనుజ బర్నిమయ్య ఏదో మాట్లాడతాడు అన్నమాట సారీ టైప్లో. తనుజ అంటాడంటే నేనేమని చెప్పను, ఇప్పుడు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఐ విల్ నాట్ స్లీప్, నేను మార్నింగ్ మాట్లాడతా దాని గురించి, నేను మళ్ళీ చెప్తున్నా అని చెప్పి ఆపేస్తాను. అంటే దేని గురించి? ఇది రిగార్డింగ్ దివ్య, భరణి అండ్ దట్ ఆయింట్మెంట్. సో ఆ విషయం మనకి రేపు మెయిన్ ఎపిసోడ్లో తెలుస్తుంది. అక్కడతో సమాప్త్ హే. సో ఓవరాల్గా జరిగింది ఇది. దీనిపైన మీ స్పందన ఏంటి? తనూజ కావాలని చేస్తుందా ఆర్ ఇది రియల్గా చేస్తుందా? తనూజ చీర ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు? వాళ్ళ చెల్లి చేంజ్ చెప్పింది అనుకున్నారు, వాళ్ళ చెల్లి చెప్పడం వల్ల మరీ ఇంకా క్లోజ్గా ఉంటుందా? వీటిపైన మీ స్పందన ఏంటో స్పందించండి. అండ్ వాళ్ళ మదర్తో మాట్లాడినవి ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అది మన మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ జస్ట్ ఇలా కాన్వర్జేషన్ నేను అర్థం చేసుకుని మీకు చెప్పడం జరిగింది. రేపు మిగిలిన ముగ్గురు కూడా వచ్చేస్తారు మనకు లైవ్లో. ఇంకా మిగిలిన ముగ్గురు ఎవరు మిగిలింది? రీతు, భరణి, ఇమాన్యుల్. బట్ మనకు మెయిన్ ఎపిసోడ్లోకి వచ్చేసరికి కళ్యాణ్, రీతు, భరణిదే చూపిస్తారు. ఇమాన్యుల్ లాస్ట్ మనకి శుక్రవారం చూపిస్తారు మెయిన్ ఎపిసోడ్లో. శుక్రవారం సగం ఎపిసోడ్ ఇమాన్యుల్ది ఉంటుంది, మిగిలిన సగం ఎపిసోడ్ వచ్చేసరికి కెప్టెన్సీ కంటెంట్ ఉన్నాయి, కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది, అందరికీ పెట్టేస్తారు కలిపి, అదో 10-15 నిమిషాలు అయిపోయి అలా ఒకటి కెప్టెన్ అయిపోతాడు. ఇది మెయిన్ ఎపిసోడ్లో జరుగుతుంది. లైవ్లో మాత్రం రేపు ముగ్గురు వస్తారు, కానీ మనం మొఖానికి ముగ్గురిని చూపించరు. ఫాస్ట్గా రామ్మ మెరుపుతేగా వెళ్ళిపో అన్నట్టు వెళ్ళిపోతారు. మనం ఆ కాన్వర్జేషన్లు ఏరుకుంటూ ఇప్పుడు నా అలాంటి ఎవడో వచ్చి చెప్తారు, మీరు కంగారు పడొద్దు. సో ఓవరాల్గా జరిగింది ఇది. సో దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. మళ్ళీ రేపు కళ్యాణ్ ప్రోమో వస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్రోమో రివ్యూతో కలుద్దాం, ఆర్ ఓటింగ్ అనాలిసిస్తో కలుద్దాం. అంతకుమించి మనకి ఇంకేమీ లేవు. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సో దట్ హోమ్ పేజ్లోకి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. 70,000 దగ్గరలో ఉన్నాం. ఏదో ఒక ఆనందం, మనం ఏదో అనుకున్నాం కానీ అంత అయ్యేటట్టు లేదు. సో 70,000 చాలు మనకి, కొడదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.